రామ్ చరణ్ నటించిన RRR చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించడమే కాదు అందులోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఇది ఇండియన్ సినిమాకు ఎంతో గర్వకారణంగా నిలిచింది. ఇది రామ్ చరణ్కు విజయాన్ని అందించడంతో పాటు భారతీయ సినిమాపై తిరుగులేని ప్రభావాన్ని చూపించింది. అలాగే రామ్ చరణ్కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. చిరంజీవి తనయుడుగా రామ్ చరణ్ ఇప్పుడు తనదైన ముద్ర వేశారు. ఆయన ఇండియన్ సినిమాకు చేసిన కృషి అసాధారణమైంది. అలాంటి నటుడు IFFM లో పాల్గొనడం అనేది ఆయనకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టడమే కాదు ఇండియన్ సినిమాకు చేసిన సపోర్ట్కు మరో మెట్టుకు ఎక్కించేలా ఉంది. ఈ IFFM వేడుకల్లో గౌరవ అతిథిగా ఉండటంతో పాటు ఇండియన్ సినిమాకు ఆయన చేసిన సేవకు గాను ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్గా అందుకోనున్నారు. ఈ ఫెస్టివల్లో చరణ్ పాల్గొనటం అనేది ఆయన గౌరవాన్ని మరింతగా పెంపొందిస్తోంది. తద్వారా చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన ప్రయాణాన్ని ఇది తెలియజేస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 15వ ఎడిషన్లో రామ్ చరణ్ పాల్గొనబోతుండడం అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. అలాగే అందరికీ మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుందని కమిటీ తెలియజేసింది. ఈ 15వ ఎడిషన్ను చాలా వైభవంగా ఓ మైలురాయిలా నిలిచిపోయేటట్లు సెలబ్రేట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సదరన్ హెమిస్పియర్లో జరిగే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్స్లో IFFM ఒకటి. రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ను రామ్ చరణ్ పూర్తి చేశారు. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయిక. త్వరలోనే RC16ను కూడా ప్రారంభించనున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. అలాగే RC17 సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్. ద ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ది మెల్బోర్న్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ గ్రాండ్ అంబాసిడర్ అవార్డును మన తెలుగు సినీ నటుడు మెగా పవర్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ అవార్డుని అందుకోబోతున్నారు. ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ది మెల్బోర్న్ ఎడిషన్ గెస్ట్ గా కూడా ఆయన హాజరై అవార్డును అందుకోనున్నారు. మెల్బోర్న్ లో జరిగిన ఈ అవార్డుకు ఆయన త్వరలోనే హాజరుగా ఉన్నారు. ఇండియన్ సినిమా అవార్డును రామ్ చరణ్ తన స్థానంలో జోడించడం ద్వారా ఈ అవార్డు అందుకోవడం కూడా ఆసక్తికరంగా మారింది. భారత చలనచిత్ర పరిశ్రమ భారీ విజయాన్ని అందించుకున్న రామ్ చరణ్ కూడా ప్రేక్షకుల హృదయాల సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన శుభనాథ్తో ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ పరిచితమైన నాటు నాటు సాంగ్ కూడా ఆ సాంగ్ తో కూడా చాలా మంది హృదయాలను కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన హృదయాలను కూడా స్థానం సంపాదించుకుందాం అని చెప్పుకోవచ్చు. ఈ ఆస్ట్రేలియాలో విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక చలనచిత్ర వేడుకలను కూడా ఆయన హాజరుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించడమే కాదు ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకున్న రామ్ చరణ్ కు ఇండియన్ సినిమా ఎంతో ఘనకారంగా నిలిచారు. ఆయన భారతీయ సినిమాపై తీవ్ర ప్రభావం కూడా చూపించింది ఈ రామ్ చరణ్. ఆ సినిమా ఆ యాక్టింగ్ కూడా అని మనం చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా RRR తో మంచి సుస్థిర సారం సంపాదించుకున్న రామ్ చరణ్ కు ఈ IIFA వేడుకలో కూడా గౌరవ అతిథితో పాటు ఇండియన్ సినిమాకి ఆయన చేసిన సేవకు కానీ ఇండియన్ అండ్ ఆర్ట్స్ కల్చర్ అంబాసిడర్ గా కూడా ఆయన ఈ అవార్డును అందుకోన్నట్టుగా మనకి తెలిసింది. ఈ అవార్డు తీసుకోవడంపై ఇటు మెగా అభిమానులు కానీ రామ్ చరణ్ అభిమానులు కానీ ఎలా ఫీల్ అవుతున్నారంటారు? తన అభిమాన నటుడికి ఇంటర్నేషనల్ అవార్డు రావటం కూడా ఆయన అభిమానులు కూడా చాలా మంది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఈ అవార్డు దక్కటంలో దక్కించుకోవడంలో రామ్ చరణ్ కూడా మొదటిగా ఉండటంలో కూడా వాళ్ళు మా హీరో ఈ అవార్డుని సొంతం చేసుకున్నాడు అని కూడా వాళ్ళు చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.